ఆరుగాలం పండించిన వరి పంట కొనుగోలుకి నోచుకోక ఐకేపీ సెంటర్లోనే మగ్గుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. జిల్లాలో గత 15 రోజుల నుండి యాసంగి కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇప్పటికీ 15 రోజులు దాటినా కూడా అధికారులు మాత్రం కొనుగోలు చేపట్టలేదు. దీంతో రైతులు ఐకేపీ సెంటర్లోనే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వాళ్లతో వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యాసంగి వరి కోతలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ వరి కోతలు ప్రారంభించి 15 రోజులు దాటుతుంది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని మాత్రం రైతులు ఐకేపీ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇప్పటికి 15 రోజుల నుండి ఐకేపీ సెంటర్లకు ధాన్యం తరలిస్తున్నా కూడా ఇప్పటివరకు అయితే అధికారులు కొనుగోలును మాత్రం ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీంతో రైతులు మాత్రం ఐకేపీ సెంటర్ల వద్ద పడిగాపులుగా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా దీంతోపాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కూడా పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అయితే అధికారులు కొనుగోలు ప్రారంభించాలని వేడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి నల్గొండలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? మాది గడ్డికొండారం నుంచి వచ్చినాం. 10 రోజులు అయింది పోయేవాటికి. ఇక్కడ ఎండ పోయడం, పోవడం, రావడం అవుతుంది. ఇంకా అదే పని, ఎండ పోయడం, దగ్గర కొట్టడం అట్లా అయిపోతుంది. ఇప్పటివరకు అధికారులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? అధికారులు వచ్చారు, వస్తూనేవారు, వచ్చి చూసిపోతున్నవారు, ప్రతిరోజు వచ్చి చూసిపోతున్నవారు. కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పారు మీకు? రేపు బుధవారం స్టార్ట్ చేస్తామని చెప్పారు. మొన్న మీటింగ్ అయిపోయింది, స్టార్ట్ చేస్తామని చెప్పారు. అందుకే దగ్గర కొడతాను. దీంతోపాటు మనతో మహిళా రైతు కూడా ఉన్నది. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గడ్డికొండారం అండి. మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ గుడ్లు తీసుకొచ్చి? 10 రోజులు అవుతుంది వచ్చి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గడ్డికొండారం తిప్పర్తి మండలం. వచ్చి 9-10 రోజులు అయింది. ఇప్పుడు ఒకటి కొట్టేసినాము, ఇంకొక ఈ రోజు అవుతుంది. ఇది దగ్గర పడేస్తే రోజు మబ్బుల ప్రాబ్లము భయపెడుతున్నది. ఇది తొందరగా ప్రారంభిస్తే బాగుంటుంది అనేది మా కోరిక. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గడ్డికొండారం సార్. అయితే రోజు ఎండబోస్తున్నాం, కప్పెడుతున్నాం. మబ్బులో చూసి బాగా జర ఇబ్బంది అవుతుందని ఎమ్మటే కప్పెడతా ఉన్నాం. ఒక 5-6 కూలీలు పెట్టుకోవటం, పోయటం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళతో మళ్ళీ అన్నీ కప్పెడదామని చూస్తున్నాం. అదే చూస్తున్నాం మేము ఇప్పటి నుంచి. ఇప్పటికైతే సార్లు కూడా చూసి చెక్ చేసి పోతుర్రు. రోజు ఎంత ఉన్నాయా, ఎంత లేవా, మబ్బులకు, వాతావరణంలా అని సార్ కూడా వచ్చి చూసిపోతుండు. ఇప్పుడు 10 రోజుల సంది మేము ఇక్కడనే పటాలు తీసుకొని ఎండ పోసుకుంటా, కప్పెట్టుకుంటా, ఇక్కడనే భోజనం చేసుకుంటా ఇక్కడనే ఉంటున్నాం. ఇది పరిస్థితి. మొత్తంగా అయితే 15 రోజుల నుండి కూడా రైతులు ఈ వరి ధాన్యాన్ని ఇక్కడ ఐకేపీ సెంటర్లకు తరలించి ఇక్కడే పడిగాపులుగా వస్తున్న పరిస్థితి. అయినా కూడా ఇప్పటివరకు కూడా అధికారులు అయితే కొనుగోలును మాత్రం ప్రారంభించలేదు. దీంతో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వరి ధాన్యం తేవడంతో రైతులు అటుగా ధాన్యం ప్రారంభించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు వేడుకుంటున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటికే యాసంగికి సంబంధించిన ఈ వరి కోతలు మాత్రం ప్రారంభించాయి. మొత్తం అన్ని ఐకేపీ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా ఆ ఐకేపీ సెంటర్లో మాత్రం రైతులు ధాన్యాన్ని అయితే తరలిస్తున్న పరిస్థితి. ఏదేమైనా